So, students, cost accounting. Okay. Group 1, paper 8. Cost accounting. So, 100 marks paper nana. So, problematic. So, theoretical questions కూడా అడుగుతారు. ఓకే, అరౌండ్ 16 to 20 మార్క్స్ థియరిటికల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, బట్ 80% మీకు ప్రాబ్లమాటికే వస్తాయి ఇందులో. సో ఇట్ ఈస్ మనం ప్రాబ్లమాటిక్ అని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. సో బేసికల్లీ అకౌంటింగ్, అకౌంట్స్ ఆర్ అకౌంటింగ్, బేసికల్గా అకౌంటింగ్ ఆర్ అకౌంట్స్ అన్నప్పుడు ఎవరికైనా గుర్తొచ్చేది ఏంటయ్యా అంటే ఫినాన్షియల్ అకౌంటింగ్. బేసికల్గా మీరు 11th నుంచి కామర్స్ స్టూడెంట్స్ అయినట్లయితే కనుక ఓకే, సో కామర్స్ పేపర్ ఓకే. సో విషయం ఏంటి, ఫినాన్షియల్ అకౌంటింగ్ ఉంటుంది అండ్ కామర్స్ సబ్జెక్టు ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫినాన్షియల్ అకౌంటింగ్ అనేది బేసికల్గా మీరు 11th స్టాండర్డ్ నుంచే చదువుకుంటూ వస్తారు. అకౌంటింగ్ అంటే ఎవరికైనా మైండ్లోకి వచ్చేది ఫినాన్షియల్ అకౌంటింగ్. ఓకే, బట్ దిస్ పేపర్ ఈజ్ నాట్ ఫినాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ కాస్ట్ అకౌంటింగ్. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు స్టడీ కాస్ట్ అకౌంటింగ్. సార్ అసలు ఇంతకీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినాన్షియల్ అకౌంటింగ్ అంటే చూడండి, అకౌంటింగ్ అంటే ఏంటి ఇంతకీ డెఫినేషన్? అందరూ కామర్సేనా, సైన్స్ నుంచి వచ్చారా? ఓకే, నో ప్రాబ్లం. ఓకే, బేసికల్గా అకౌంటింగ్ అంటే ఏంటి, సింపుల్గా పూర్తి డెఫినేషన్ నాకు అవసరం లేదు. ఓకే, సింపుల్ డెఫినేషన్ ఏమై ఉంటుంది అకౌంటింగ్ అంటే? చెప్పండి, నో ప్రాబ్లం. మీరు మిస్టేక్ చెప్పినా నేనేమనుకోను. ఓకే, మీ మైండ్లో ఉన్నది చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. దట్స్ ఇట్, రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. అకౌంటింగ్ మీన్స్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఫినాన్షియల్ అకౌంటింగ్ రికార్డింగ్ ఆఫ్ ఓకే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ A to Z. Okay, recording of financial transactions is called financial accounting. Financial means monetary, okay, money related transactions. ఈ ఫినాన్షియల్ అకౌంటింగ్ అనేది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే అంటే ఫినాన్షియల్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఇట్ ఈస్ ఫ్రమ్ ద మూమెంట్ యూ బ్రింగ్ ద క్యాపిటల్ ఇన్ టు బిజినెస్. ఓకే, సో ఎప్పుడైతే క్యాపిటల్ తీసుకొని వచ్చావో క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాపిటల్ అకౌంట్, ఎస్ ఆర్ నో? ఓకే, సో దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఫినాన్షియల్ అకౌంటింగ్. ఓకే, రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్. ఓకే, అక్కడి నుంచి ఫినాన్షియల్ అకౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే కనుక ఓకే, దానికి యాక్చువల్గా అయితే అంతం లేదు. సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ క్యాపిటల్ తీసుకొచ్చినప్పటి నుంచి తర్వాత మీకు కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ చేసేస్తావు. ఓకే, లైక్ బిల్డింగా, ఫర్నిచరా, ఓకే అర్థమవుతుందా, క్యాపిటల్ ఎక్విప్మెంట్ అంతా పర్చేజ్ చేస్తావు, వాటికి ఎంట్రీస్ అనేవి పాస్ చేస్తావు. నెక్స్ట్ రా మెటీరియల్ పర్చేజ్ చేస్తావు, నెక్స్ట్ శాలరీస్ పే చేస్తావు, రెంట్ పే చేస్తావు, మెయింటెనెన్స్ పే చేస్తావు. ఓకే, అర్థమవుతుందా? సో ఇవన్నీ చేసుకుంటూ వస్తావు. ఫైనల్గా సేల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాఫిట్ ఎంత అనేది తేల్చేస్తావు, రిజర్వ్స్కి ఎంత పంపించాలనేది చూస్తాము, ట్యాక్స్ ఎంత పే చేయాలనేది చూస్తాము, డివిడెండ్ పేమెంట్ ఏంటనేది చూస్తాము. ఓకే, ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఓకే, అర్థమవుతుందా? సో ఫ్రమ్ ద మూమెంట్ యూ బ్రింగ్ ద క్యాపిటల్ ఓకే, సో అంటిల్ ద ట్రాన్స్ఫర్ టు రిజర్వ్స్, పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, పేమెంట్ ఆఫ్ డివిడెంట్ ఎక్సెట్రా ఎక్సెట్రా, అక్కడి వరకు మనకి ఫినాన్షియల్ అకౌంటింగ్ అనేది ఉంటుంది. ఓకే, అర్థమవుతుందా? సో ఫినాన్షియల్ అకౌంటింగ్ అంటే రికార్డింగ్ ఆఫ్ ఆల్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఆల్ ప్రొడక్షన్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ A to Z అండి. ఓకే, సో ఇట్ ఇన్క్లూడ్స్ ఆల్ మానిటరీ ట్రాన్సాక్షన్స్.
ట్రాన్సాక్షన్స్ A to Z. ఓకే, సో క్యాపిటల్ తీసుకొచ్చిన కాడి నుంచి ఓకే, సో మనం డివిడెండ్ పే చేసేంత వరకు కూడా ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని ఫినాన్షియల్ అకౌంటింగ్లో రికార్డ్ చేస్తాం. మరి కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి? కాస్ట్ అకౌంటింగ్ మీన్స్ అకౌంటింగ్ ఇన్ ద సెన్స్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్. కాస్ట్ అకౌంటింగ్ మీన్స్ కాస్ట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ లైక్ ప్రొడక్షన్ కాస్ట్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్. దట్ మీన్స్ మనకి కాస్ట్ అకౌంటింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఫ్రమ్ ద మూమెంట్ యూ పర్చేస్ ద రా మెటీరియల్, ఫ్రమ్ ద మూమెంట్ యూ పర్చేస్ ద రా మెటీరియల్ అంటిల్ ద సేల్స్ ఓన్లీ. ఓకే, అర్థమవుతుందా? ఇది వచ్చేసేసి క్యాపిటల్. చూడండి, క్యాపిటల్, పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్, ఓకే, ప్రొడక్షన్, సేల్స్, ఓకే, ట్యాక్సేషన్, డివిడెండ్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, ఇది వచ్చేసి అంతవరకు మొత్తం A to Z రికార్డ్ చేస్తుందండి ఫినాన్షియల్ అకౌంటింగ్. బట్ కాస్ట్ అకౌంటింగ్ వచ్చేసేసి రికార్డింగ్ ఆఫ్ కాస్ట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్, రికార్డింగ్ ఆఫ్ కాస్ట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్. ట్రాన్సాక్షన్స్ ఓన్లీ. ఓకే, సో అయితే కాస్ట్ అకౌంటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? స్టార్టింగ్ ఇన్ ద సెన్స్ ఎక్కడి నుంచి నువ్వు అసలు కాస్ట్ అకౌంటింగ్ ఎంట్రీస్ పాస్ చేస్తావు? ఓకే, కాస్ట్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఫ్రమ్ ద మూమెంట్ యూ పర్చేస్ ద రా మెటీరియల్ టు సేల్స్, పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్. ఓకే, ఇక ఇక్కడ ప్రొడక్షన్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, అంటిల్ సేల్స్. దట్స్ ఇట్. అంటే పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్కి ముందు జరిగే ట్రాన్సాక్షన్స్ వీ డోంట్ కన్సిడర్ ఇన్ ద కాస్ట్ అకౌంటింగ్. ఓకే, ట్రాన్సాక్షన్స్ టేక్ ప్లేస్ ఆఫ్టర్ సేల్స్ వీ డోంట్ కన్సిడర్ ఇన్ ద కాస్ట్ అకౌంటింగ్. ఓకే, సో కాస్ట్ అకౌంటింగ్ కన్సిడర్స్ ద ట్రాన్సాక్షన్స్ ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ పర్చేసింగ్ రా మెటీరియల్, ఓకే, సో అంటిల్ ద సేల్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్, అంతవరకు. దట్ మీన్స్ కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ ఫినాన్షియల్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఫినాన్షియల్ అకౌంటింగ్. ఓకే, ఎందుకంటే ఫినాన్షియల్ అకౌంటింగ్లో ఇవన్నీ ఉంటాయి, బట్ ఇన్ డీటెయిల్గా అక్కడ డిస్కస్ చేయరు. ఓవరాల్గా అయితే ఫినాన్షియల్ అకౌంటింగ్లో అన్నీ డిస్కస్ చేస్తారు. ఓకే, అర్థమవుతుందా? సో ఫినాన్షియల్ యాక్టివిటీస్, ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్, ఆపరేటింగ్ యాక్టివిటీస్, రెవెన్యూ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి ఫినాన్షియల్ అకౌంటింగ్. బట్ కాస్ట్ అకౌంటింగ్లో ఓన్లీ ప్రొడక్షన్ అండ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ గురించి మాత్రమే మాట్లాడతాం. యాక్చువల్గా ఒక ప్రొడక్ట్ కాస్ట్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయడానికి మనం కాస్ట్ అకౌంటింగ్ అనేది యూస్ చేస్తూ ఉంటామండి. ఓకే, రైట్. సో చూడండి, ఇప్పుడు బేసికల్లీ కాస్ట్ అకౌంటింగ్ is the branch of financial accounting. Okay, so cost accounting already మీరు branch of financial account అంటున్నారు, then why should we study again this additional subject? ఆల్రెడీ ఫినాన్షియల్ అకౌంటింగ్ అనేది మీకు 150 మార్క్స్ ఉంది CMAలో. ఓకే, సో అగైన్ మళ్ళీ కాస్ట్ అకౌంటింగ్ అనేది ఎందుకు చదవాలి? ఓకే, అర్థమవుతుందా? దెర్ ఈజ్ ఏ క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఎవరికైనా డౌట్ వస్తుందండి, మిమ్మల్ని రేపు ఎవరైనా అడిగినా కానీ యాక్చువల్లీ యు ఆర్ స్టడీయింగ్ CMA కోర్స్. ఓకే, లెట్ అస్ సే CMA కోర్స్ అంటే కోర్ సబ్జెక్ట్ ఏంటి? కాస్ట్ అకౌంటింగ్. మరి కాస్ట్ అకౌంటింగ్ దేనికి ఉపయోగిస్తారు? ఓకే, ఈ క్వశ్చన్ అడిగితే మీరు సమాధానం చెప్పాలి ఎవరికైనా కానీ. ఓకే, సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్? వై వీ షుడ్ స్టడీ ద కాస్ట్ అకౌంటింగ్? ఓకే, సో అది నేర్చుకోవాలి అంటే కనుక then we have to find out the differences between financial accounting and cost accounting. Then you can easily understand, you can easily answer why we should study cost accounting. Okay, sure. సో ఇక్కడ ప్రతి సబ్జెక్ట్కి ఒక ఆబ్జెక్ట్ ఉంటుందండి, పర్పస్. ఒక పర్పస్ అనేది ఉంటుంది. ఆ పర్పస్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయగలిగితే చాలు. రైట్, సో మీరు ఈవెన్ CMA ఫౌండేషన్లో అయినా కానివ్వండి ఫినాన్షియల్ అకౌంటింగ్ నేర్చుకున్నారు. దెర్ ఆర్ సర్టన్ ఆబ్జెక్టివ్స్ ఫర్ ద ఫినాన్షియల్ అకౌంటింగ్, యూ నో దెమ్ వెరీ వెల్. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ చెప్తారా ఏమైనా?
So what is the object of the financial accounting? To find out the profit or loss of the business at a particular time. Generally you can say at the end of the year. Okay, but పోను పోను మీకే తెలుస్తుంది P&L అకౌంట్ అనేది ప్రాఫిట్ ఆర్ లాస్ ఏ స్టేట్మెంట్ ద్వారా తెలుస్తుంది? త్రూ P&L అకౌంట్. ఓకే, P&L అకౌంట్ ద్వారా మనకి బిజినెస్ ప్రాఫిట్ ఎంత లేదంటే లాస్ ఎంత అనేది తెలుస్తుంది. సో బై యూజింగ్ ఫినాన్షియల్ అకౌంటింగ్, ఓకే, యూ కెన్ సే వాట్ ఈజ్ యువర్ బిజినెస్ ప్రాఫిట్ ఆర్ లాస్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఫినాన్షియల్ అకౌంటింగ్. అరే బాబు, నువ్వు ఫినాన్షియల్ అకౌంటింగ్ ఎందుకు చదువుతున్నావంటే, అంటే బిజినెస్లో ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో తెలుసుకోవాలి కదా, దానికి యూస్ చేసేదే ఫినాన్షియల్ అకౌంటింగ్. ఓకే, ఫినాన్షియల్ అకౌంటింగ్ని యూస్ చేసి చక్కగా ఫస్ట్ మనం ఏం చేస్తాము, ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ట్రాన్సాక్షన్స్ని మీరు ఎంట్రీస్ కింద పాస్ చేస్తారు. ఓకే, అర్థమవుతుందా? ఎంట్రీస్ని లెడ్జర్స్లో పోస్ట్ చేస్తారు. ఓకే, లెడ్జర్స్ ద్వారా ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తారు. ఓకే, త్రూ ద ట్రయల్ బ్యాలెన్స్ యూ ప్రిపేర్ ద P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఎస్ ఆర్ నో? సో దాంతో నీ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత అనేది తెలుస్తుంది. ఎవరైనా బిజినెస్ చేసేది దేనికోసం? ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవడానికి. మరి ఆ ప్రాఫిట్ ఎంత అనేది తెలియాలి అంటే, ఓకే, నువ్వు ఒక సిస్టమాటిక్ వేలో రికార్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. దానివల్ల నీకు ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత అనేది తెలుస్తుంది. దానికి ఉపయోగపడే సబ్జెక్ట్ ఏంటి? ఫినాన్షియల్ అకౌంటింగ్. ఓకే, అర్థమవుతుందా? రైట్. బేసికల్గా మనం ఫినాన్షియల్ అకౌంటింగ్ ఎప్పుడు P&L అకౌంట్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తాం? at the end of the year. The end of the year. ఓకే, బేసికల్లీ మీకు 11th స్టాండర్డ్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటది CMA ఫౌండేషన్, CMA ఇంటర్ వరకు అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్రిపేర్ చేస్తారని చెప్తారు. బట్ ప్రాక్టికల్ అప్రోచ్లో చూస్తే డైలీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు P&L అకౌంట్. నో డౌట్ ఇన్ దట్. ఓకేనా? రైట్. బట్ యాజ్ ఆఫ్ నౌ జనరల్లీ every teacher will say, okay, so we prepare the P&L account at the end of the year. Okay, next, second object, to find out financial position of the business. Position of the business. Okay, అంటే మీ బిజినెస్ సాల్వెన్సీ పొజిషన్లో ఉందా, ఇన్సాల్వెన్సీ పొజిషన్లో ఉందా? ఓకే, ఇది ఏ స్టేట్మెంట్ ద్వారా తెలుస్తుంది మనకి? త్రూ బ్యాలెన్స్ షీట్. ఓకే, సో జనరల్గా ఇది ఎప్పుడు ప్రిపేర్ చేస్తాం? P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తాం? అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఓకే, సో ఫినాన్షియల్ అకౌంటింగ్ యూస్ చేసి we can prepare the balance sheet so that, okay, liabilities assets మ్యాచ్ అయ్యాయి అంటే కనుక యువర్ బిజినెస్ ఈజ్ ఇన్ ద సాల్వెన్సీ పొజిషన్. అదే మ్యాచ్ అవ్వలేదు అంటే కనుక, ఓకే, అంటే అసెట్స్ తక్కువ ఉన్నాయి, లైబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, సో యు ఆర్ ఇన్ ఇన్సాల్వెన్సీ పొజిషన్. ఓకే, అర్థమవుతుంది? సాల్వెన్సీ, ఇన్సాల్వెన్సీ. టాలీ అయితే సాల్వెన్సీ. ఓకే, టాలీ అవ్వలేదు అంటే కనుక ఇన్సాల్వెన్సీ పొజిషన్. ఓకే, అర్థమవుతుందా? సో ఫినాన్షియల్ అకౌంటింగ్ని యూస్ చేసి నీ బిజినెస్ ఏ పొజిషన్లో ఉందో కూడా చెప్పొచ్చు. దట్ ఈస్ ద సెకండ్ ఆబ్జెక్ట్. ఓకే, అంటే ఫినాన్షియల్ అకౌంటింగ్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇట్లా చెప్పొచ్చు. నెక్స్ట్ ఫైనల్గా థర్డ్ ఆబ్జెక్ట్ ఒక్కటి డిస్కస్ చేసుకుందాం. ఓకే, వీ కెన్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ to various users. So like management, government, shareholders, creditors, bankers, investors, etc. వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనకి ఫినాన్షియల్ అకౌంటింగ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు బ్యాంక్ లోన్ కోసం వెళ్ళావు, యు ఆర్ రన్నింగ్ ఏ బిజినెస్, కంపెనీ రన్ చేస్తూ ఉందాం. సో లోన్ కావాలి, బిజినెస్ ఎక్స్పాన్షన్కి లోన్ కావాలి, బ్యాంక్ వెళ్ళావు, బ్యాంక్ మేనేజర్ ఏమడుగుతారు? మీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ తీసుకురండి అంటారు. లాస్ట్ 5 yearsగా 10 yearsగా, ఓకే, మీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇవన్నీ తీసుకురండి అంటారు. ఓకే, అదవుతుందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చెక్ చేస్తారు, మీరు ట్యాక్స్ కడుతున్నారా లేదు, ఎందుకంటే దాంట్లో కూడా ఉంటుంది మీ ఆర్గనైజేషన్ ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత, ట్యాక్స్ ఎంత అనేది వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఇన్ సెకండ్ వచ్చేసి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వండి అంటారు. లాస్ట్ 5 yearsగా 10 yearsగా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వండి. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ కంటిన్యూస్గా ప్రాఫిట్స్లో ఉందనుకోండి, మీ బిజినెస్ అనేది బ్రహ్మాండంగా ఉంది, ఓకే, సో సాల్వెన్సీ పొజిషన్లో ఉంది, ఓకే, రెవెన్యూ
ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఈ కంపెనీకి లోన్ ఇస్తే మనకి తిరిగి రీపే చేయగలిగే కెపాసిటీ ఉంది అని చెప్పి డిసైడ్ చేసుకుంటారు. దెన్ బ్యాంక్ వాళ్ళ లీగల్ ఫార్మాలిటీస్ ఏమున్నాయో అవి కంప్లీట్ చేసుకొని మనకి లోన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎస్ ఆర్ నో? ఓకే, సో ఇట్లా ఇదంతా దేనివల్ల పాసిబుల్ అవుతుంది? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, అర్థమవుతుందా? సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ వీ కెన్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు వేరియస్ యూజర్స్. నీకు ఇన్వెస్టర్స్ కావాలి, ఓకే, అర్థమవుతుందా? సో ఇన్వెస్టర్స్ నీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే నీ ఫినాన్షియల్ పొజిషన్ బాగుండాలి. ఓకే, అర్థమవుతుందా? సేమ్ బ్యాంక్ వాళ్ళకి ఏవైతే ఫైనాన్షియల్ రిపోర్ట్ సబ్మిట్ చేసామో ఇన్వెస్టర్స్కి కూడా అవి ప్రొవైడ్ చేస్తే మన కంపెనీ బాగా డెవలప్ అవుతుంది అంటే కనుక దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారు. సో దట్ మన షేర్ వాల్యూ అనేది పెరుగుతుంది, మార్కెట్ వాల్యూ పెరిగిపోతూ ఉంటుంది. ఓకే, అర్థమవుతుందా? దట్ ఈస్ ద పాయింట్. ఇక్కడ హైదరాబాద్లో న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది, ఫార్మా కంపెనీ. ఓకే, సో 2020 లాక్డౌన్లో కూడా దాని షేర్ ప్రైస్ 230 రూపాయలు 250 రూపాయలు ఉండేది. ఓకే, అర్థమవుతుందా? అప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే బాగానే ఉండేది. ఈరోజు దాని ప్రైస్ ఎంత నాయన అంటే నవేడేస్, ఓకే, అది ఆల్రెడీ 18,000 రూపీస్కి రీచ్ అయ్యి మళ్ళా కాస్త తగ్గి 15,000లో నడుస్తూ ఉంది ఒక షేర్ ప్రైస్. అదే నువ్వు లాక్డౌన్లో కొనుక్కున్నట్టయితే 230 రూపాయలకి వచ్చి ఉండేది. ఇప్పుడు ఒక షేర్ కొనాలంటే 15,000. ఓకే, సరే అప్పుడు 300 రూపీస్ అనుకుందాం లాక్డౌన్లో. 300 రూపీస్కి 15,000 రూపీస్ ఎన్ని టైమ్స్ పెరిగింది అది? ఓకే, సో అర్థమవుతుందా? 3,000 అంటేనే 10 టైమ్స్. ఓకే, అర్థమవుతుందా? సో 15,000 అంటే కనుక ఓకే 500 టైమ్స్ పైన పెరిగింది అది. ఓకే, అర్థమవుతుందా? అంటే నువ్వు ₹1,00,00,000 పెడితే 500 కోట్లు అయినట్టు ఓ రకంగా 500 టైమ్స్. అది పాయింట్. అట్లా ఇప్పుడు ఇది దేనివల్ల తెలుస్తుంది మనకి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వల్ల తెలుస్తుంది. ఓకే, అర్థమవుతుందా? అంటే నీ రెవెన్యూ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఎప్పుడైతే రెవెన్యూ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉందో ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి బేసికల్గా. ఓకే, అర్థమవుతుందా? దానివల్ల ఏంటంటే షేర్ మార్కెట్లో మన షేర్ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది, నెంబర్ ఆఫ్ పీపుల్ మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి వస్తూ ఉంటారు. ఓకే, అర్థమవుతుందా? సో ఇవన్నీ దేనివల్ల మనకి తెలుస్తాయి అంటే త్రూ ఫినాన్షియల్ అకౌంటింగ్. సో రేపు మీరు ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే అసలు మీరు ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎందుకు చదువుతున్నారు, ఎందుకు చదివేది ఏంటి, అసలు ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చిందనేది ఎట్లా తెలుసుకుంటారు? త్రూ ఫైనాన్షియల్ అకౌంటింగ్. మన బిజినెస్ అనేది సాల్వెన్సీ పొజిషన్లో ఉందా, ఇన్సాల్వెన్సీ పొజిషన్లో ఉందా ఎట్లా తెలుస్తుంది? బ్యాలెన్స్ షీట్. ఓకే, అర్థమవుతుందా? ఫైనాన్షియల్ అకౌంటింగ్ ద్వారానే ప్రిపేర్ చేస్తాం. ఓకే, అర్థమవుతుందా? మరి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని డిఫరెంట్ యూజర్స్కి ప్రొవైడ్ చేసే సబ్జెక్ట్ ఏంటి? ఫినాన్షియల్ అకౌంటింగే. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ఆర్ స్టడీయింగ్ లెర్నింగ్ ఫినాన్షియల్ అకౌంటింగ్. ఓకే, అర్థమవుతుందా? రైట్. సో బాగానే ఉంది. సో ఈ పర్పస్ కోసం మనం ఫినాన్షియల్ అకౌంటింగ్ చదువుకుంటున్నామండి. ఎస్, వెరీ గుడ్. మరి కాస్ట్ అకౌంటింగ్ అనేది ఎందుకు నేర్చుకోవాలి? ఓకే, దిస్ ఈజ్ ద క్వశ్చన్. నౌ యూ సీ, దీనికి కూడా సర్టన్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. 3 ఆబ్జెక్ట్స్ మనం నేర్చుకుంటాము కాస్ట్ అకౌంటింగ్కి. దానివల్ల మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది వస్తుంది. వాట్ ఈజ్ కాస్ట్ అకౌంటింగ్, ఎందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో మిస్టర్ ఆనంద్ ఇతను వచ్చేసేసి ఇంజనీర్ అండి. ఎంఈ అంటే ఇంజనీర్స్. ఓకే, అర్థమవుతుందా? సో ఇతను ఆల్రెడీ ఓ ప్లాస్టిక్ ఇండస్ట్రీలో, ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఇండస్ట్రీలో 25 ఇయర్స్ వర్క్ చేశాడు. మంచి నాలెడ్జ్ ఉంది ఇతనికి. ఓకే, సో ఇప్పుడు ఇతను బయటకు వచ్చేసేసి సొంతగా తను కూడా ఒక ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెడదాము అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఓకే, రైట్. సో హీ వాంట్స్ టు మ్యానుఫ్యాక్చర్ సమ్ ప్లాస్టిక్ చైర్స్. మీరు చూసే ఉంటారు కదా, నీల్ కమల్ చైర్స్ అని, అవని ఇవని. ఈవెన్ కొన్ని హోటల్స్లోకి వెళ్తే ప్లాస్టిక్ టేబుల్స్ ఉంటాయి చిన్న చిన్నవి. ఓకే, ఇట్లా ప్లాస్టిక్ టేబుల్స్, ప్లాస్టిక్ చైర్స్, ఓకే, ప్లాస్టిక్ ప్లేట్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేద్దామని చెప్పేసి మార్కెట్లోకి వచ్చాడు. ఓకే, అర్థమవుతుందా? రైట్. ఇతను ఏం చేశాడు అంటే నీట్గా తను ఎస్టాబ్లిష్ చేస్తున్న బిజినెస్ గురించి సోషల్ మీడియాలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, విపరీతంగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. మై నేమ్ ఈజ్ మిస్టర్ ఆనంద్, నేను ఓకే మెకానికల్ సమ్ ఇంజనీర్. ఓకే, సో ఇట్లా నేను ప్లాస్టిక్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతూ ఉన్నాను. ఓకే, సో నేను ప్లాస్టిక్ చైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాను, టేబుల్స్, ఇట్లా అతను తయారు చేసే ఐటమ్స్ గురించి విపరీతంగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడండి. ఓకే, అర్థమవుతుందా? సో ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి ఒక కస్టమర్ ఇతని దగ్గరికి వచ్చాడు. ఓకే,
ఒక కస్టమర్ వచ్చేసేసి ఓకే, సో ఆనంద్ అనే పర్సన్ని అప్రోచ్ అయ్యాడు. సార్ ఆనంద్ గారు, మీ అడ్వర్టైజ్మెంట్ చూసి వచ్చానండి. మరి నేను హైదరాబాద్లో ప్లాస్టిక్ ప్రొడక్ట్స్కి, ఐ మీన్ ప్లాస్టిక్ చైర్స్కి సంబంధించి నేను డీలర్ని. నేను డిఫరెంట్ హోల్సేలర్స్కి లేదంటే డిఫరెంట్ షాప్స్కి నేనే చైర్స్ని సప్లై చేస్తూ ఉంటాను. ఓకే, అర్థమవుతుందా? మీ ప్రొడక్ట్ నాకు నచ్చిందంటే మీ దగ్గర నేను డీలర్షిప్ తీసుకుంటాను. ఓకే, అర్థమవుతుందా అని చెప్పేసేసి అడిగాను. సో ఈ కస్టమర్ ఏమన్నాడు అంటే, నాకు ఒకసారి మీ ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో దాని క్వాలిటీ ఏంటి, దాని కథా కమిషన్ ఏంటి, ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి కస్టమర్ అడిగాడు. సో కస్టమర్ అడిగితే ఆనంద్ ఏం చెప్పాడు, సార్ మేము ఆల్రెడీ జర్మనీ నుంచి ఫ్రాన్స్ నుంచి మిషనరీ మొత్తాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. సో పలానా చోట ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేశాము, ఆల్రెడీ మిషన్ కూడా ఇన్స్టాల్ చేసేసాము. ఓకే, సో ఆల్రెడీ వర్కర్స్ అంతా రెడీగా ఉన్నారు. ఓకే, వీఆర్ పర్చేసింగ్ రా మెటీరియల్ ఫ్రమ్ ద రిలయన్స్ ఇండస్ట్రీస్. ఓకే, సో ఇక ప్రొడక్షన్ స్టార్ట్ చేయడమే లేటు. ఓకే, అర్థమవుతుందా? సో మీ మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రొడక్ట్ క్వాలిటీ వచ్చేసి అల్టిమేట్గా ఉంటుంది. ఓకే, సో ఆ చైర్ వచ్చేసేసి అరౌండ్ 200 kgs నుంచి 250 kgs వెయిట్ మోసే అంత కెపాసిటీ ఉంటుంది. మీరు ఈవెన్ రెగ్యులర్గా దాన్ని ఎండలో పెట్టినా 5 years పాటు ప్రాబ్లం లేదు. ఓకే అని చెప్పేసి ప్రొడక్ట్ క్వాలిటీ గురించి మంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కస్టమర్కి నచ్చిందండి. సార్ మీరు ఇదే క్వాలిటీ కనుక రియల్ టైంలో ప్రొవైడ్ చేస్తే ఓకే, సో ఖచ్చితంగా నేను బల్క్లో ఆర్డర్ ఇస్తాను అని చెప్పుకొచ్చాడు. ఓకే, రైట్. ఎందుకంటే ఇంజనీర్ కాబట్టి ఇంజనీర్కి ఆ ప్రోడక్ట్ ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేయాలి ఏంటి అనేది మొత్తం ఐడియా ఉంటుంది. ఓకే, ప్రొడక్షన్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసేదంతా ఇంజనీర్సే. ఓకే, దాని గురించి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు. నా ఈ కస్టమర్ వచ్చేసేసి ఇప్పుడు హీ వాంట్స్ టు ఆర్డర్ అరౌండ్ 10,000 చైర్స్. ఇంకా ఆనంద్కి చెప్పలా, హీ వాంట్స్ టు ఆర్డర్ ఫర్ 10,000 చైర్స్. ఓకే, సో ఇప్పుడు కస్టమర్ ఏం అడుగుతాడు, సార్ నాకు కొటేషన్ ఇవ్వండి అని అడుగుతాడు. యు నో వాట్ ఈజ్ కొటేషన్? ఓకే, సో మీరు ఎంత ప్రైస్ ఛార్జ్ చేస్తారో నాకు చెప్పండి, చెప్తే కనుక దాన్ని బట్టి నేను ఆర్డర్ ఇస్తాను అని చెప్పేసి కస్టమర్ అన్నాడు. సో ఇప్పుడు ఆనంద్ అనే పర్సన్కి అర్థం కావట్లా. ఓకే, సో కస్టమరు ఏమడుగుతున్నాడు, కొటేషన్ అడుగుతున్నాడు, అంటే కాస్ట్ అడుగుతున్నాడు. ఓకే, అర్థమవుతుందా? కస్టమర్కి కాస్ట్, వేరే ఆనంద్కి అది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకేనా? సో సెల్లర్కి సెల్లింగ్ ప్రైసు, బయ్యర్కి మాత్రం కాస్ట్, పర్చేస్ ప్రైస్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు విషయం ఏంటయ్యా అంటే జాగ్రత్త చూడండి. కొటేషన్ చెప్తే ఆర్డర్ వస్తుంది, ఆర్డర్ వస్తే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అవుతుంది. అండర్స్టాండ్? దట్ మీన్స్ యువర్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ డిపెండ్స్ ఆన్ ద ఆర్డర్స్, ఆర్డర్ డిపెండ్స్ ఆన్ కొటేషన్. కొటేషన్ కావాలి అంటే నువ్వు సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేది నువ్వు చెప్పాలి. సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేది చెప్పాలంటే కాస్ట్ ఎంత అనేది తెలియాలి. ఓకే, అర్థమవుతుందా? సో ఇమ్మీడియట్గా ఆనంద్ ఆల్రెడీ ఒక అకౌంటెంట్ని అపాయింట్ చేసుకున్నాడు. అకౌంటెంట్ని అడిగాడు, అరే నాయన ఇట్లా కస్టమర్ మనల్ని కాస్ట్ అడుగుతున్నాడు. ఓకే, సో ఇంతకీ కాస్ట్ ఎంత, ఏంటి సంగతి, ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి చెప్పు అని చెప్పేసి అకౌంటెంట్ని పిలిచి అడిగాడు. సో అకౌంటెంట్ ఏమన్నాడు, సార్ మనం ఇయర్ బిగినింగ్ నుంచి, మనకి ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అన్న? April 1st. ఎప్పుడు ఎండ్ అవుతుంది? March 31st. సార్ మనం ఇయర్ బిగినింగ్ నుంచి ఇయర్ ఎండింగ్ వరకు ఎన్ నెంబర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ చేస్తాము. లైక్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ కావచ్చు, శాలరీస్ కావచ్చు. ఓకే, సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి రెంట్ కావచ్చు, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కావచ్చు. ఓకే, సో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ కావచ్చు. ఓకే, సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ టు ఎండ్ ఆఫ్ ద ఇయర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతాయి. ఓకే, అర్థమవుతుందా? సో టోటల్ కాస్ట్ ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ దిస్ మచ్ ఆఫ్ అమౌంట్ అని మనకి టోటల్ కాస్ట్ తెలుస్తుంది. ఎస్ ఆర్ నో? ఓకే, దానికి మనం డిజైర్డ్ ప్రాఫిట్ యాడ్ చేసుకుంటాం సార్, డిజైర్డ్ ప్రాఫిట్. ఓకే, సమ్ అమౌంట్, సో దట్ we will get the total. Okay, total sale value divided by number of units produced. అంతే కదా, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్. ఓకే, వేసేస్తే కనుక దెన్ వీ విల్ అరైవ్ కాస్ట్ పర్ యూనిట్. ఐ మీన్ వీళ్ళకి సెల్లింగ్ ప్రైస్ అవుతుందండి, కస్టమర్కి అది కాస్ట్ అవుతుంది. ఓకే, సో సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. ఇది సార్ ప్రొసీజరు.
అకౌంటెంట్ ఏమన్నాడు, సార్ సింపుల్గా ఓకే మనకి ఇప్పుడు తెలియదు సార్, వీ విల్ ప్రిపేర్ ద P&L అకౌంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఓకే, సో దట్ P&L అకౌంట్లో మనకి టోటల్ సేల్ వాల్యూ అంత అనేది తెలుస్తుంది ఓకే, అంటే ముందు కాస్ట్ తెలుస్తుంది, దానికి ప్రాఫిట్ యాడ్ చేసుకుంటాం, సో డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ వేసేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది సార్ అన్నాడు. నౌ మిస్టర్ ఆనంద్ సార్ టోల్డ్ టు ద కస్టమర్, సార్ మీరు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసేయండి సార్, మేము సెల్లింగ్ ప్రైస్ చెప్తాము అంటే కొటేషన్ ఇస్తాము ఓకే, సో మీరు అప్పుడు ఆర్డర్ ఇవ్వచ్చు అన్నారు అనుకోండి. పరిస్థితి ఏంటి, కస్టమర్ ఏమనుకుంటాడు ఓకే, సో వీడు మనిషా ఓకే, లేదంటే ఏమన్నా వేరే గ్రహం నుంచి వచ్చాడా ఓకే, సో కస్టమర్కి ఎప్పుడు కావాలి కొటేషన్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఆర్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్, ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. సో ఇంతకుముందే చెప్పాను కదా ఓకే, నువ్వు కొటేషన్ ఇస్తే ఆర్డర్ వస్తుంది, ఆర్డర్ వస్తే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తాం. సో మ్యానుఫ్యాక్చరింగ్ డిపెండ్స్ ఆన్ ఆర్డర్స్, ఆర్డర్స్ డిపెండ్ ఆన్ కొటేషన్. నువ్వు సెల్లింగ్ ప్రైస్ చెప్తేనే ఓకే, అంటే నువ్వు కాస్ట్ కానీ సెల్లింగ్ ప్రైస్ కానీ ఎప్పుడు చెప్పాలి, ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, ఎప్పుడు చెప్పాలి ఓకే. మరి నువ్వు P&L అకౌంట్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నావు, ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఓకే, అర్థమవుతుందా. సో మరి నువ్వు కాస్ట్ ఎట్లా చెప్పాలి, సార్ వీ హ్యావ్ ఫినాన్షియల్ అకౌంటింగ్, సో see what are the objects of the financial accounting okay, it provides you profit or loss okay at a particular point of time okay, it gives you what is your financial position of the business and it provides information to various users. Financial accounting doesn't talk about calculation of the cost of the product, it says it is not my business, my business is find out profit or loss, find out solvency or insolvency position, providing information to various users. So with the financial accounting, you cannot calculate the cost of the product. Okay, అర్థమవుతుందా. సింప్లీ ఫినాన్షియల్ అకౌంటింగ్ ఇట్ సేస్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై సిలబస్, అది నాకు సంబంధం లేదు అంటూ ఓకే, అర్థమవుతుందా. మరి నువ్వు కస్టమర్కి ఇప్పటికిప్పుడు బిగినింగ్ ఆఫ్ ద ఇయర్లో చెప్తేనే కదా నీకు ఆర్డర్ వచ్చేది, ఎస్ ఆర్ నో, ఆర్డర్ వస్తేనే కదా నువ్వు ప్రొడక్షన్ స్టార్ట్ చేసేది ఓకే, అంటే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ నాట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఓకే. దానికోసం తీసుకొచ్చిన సబ్జెక్టే కాస్ట్ అకౌంటింగ్ ఓకే. సో కాస్ట్ అకౌంటింగ్ మీరు ఎందుకు నేర్చుకుంటున్నారు అంటే టు క్యాలిక్యులేట్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ నాట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్, దట్ ఈస్ ద ఫస్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద కాస్ట్ అకౌంటింగ్ ఓకే. టు క్యాలిక్యులేట్ కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ at the beginning of the year. Again you will get it out. Okay sir, at the beginning of the year correct. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు ఓకే, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు ఓకే. మీకు కాస్ట్ తెలిసేది ఎప్పుడైనా కానీ ఆ యాక్టివిటీ జరిగిన తర్వాతనే కదా. యాక్చువల్ కాస్ట్ ఎప్పుడు తెలుస్తుంది, యాక్టివిటీ కంప్లీట్ అయిన తర్వాతనే కదా. నువ్వు ఒక ప్రొడక్షన్ యాక్టివిటీ తీసుకున్నావు, రా మెటీరియల్ ఖర్చు పెట్టావు, వేజెస్ పే చేసావు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఓకే, P&L అకౌంట్లో డెబిట్ సైడ్ ఉన్న ఐటమ్స్ అన్నీ స్పెండ్ చేసావు ఓకే, అవన్నీ ఖర్చు పెట్టిన తర్వాతనే కదా నీకు యాక్చువల్స్ తెలిసేది ఓకే, అర్థమవుతుందా. సో మరి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు యాక్చువల్ కాస్ట్ అనేది, ఇది కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయరే కదా మనం క్యాలిక్యులేట్ చేసేది అంటే ఓకే. సో ఇన్ కేస్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్, కాస్ట్ నీడ్ నాట్ టు బి ద యాక్చువల్ కాస్ట్, కాస్ట్ కెన్ ఆల్సో బి ద ఎస్టిమేటెడ్ కాస్ట్, కాస్ట్ కెన్ ఆల్సో బి ద ఎస్టిమేటెడ్ కాస్ట్. ఎస్టిమేటెడ్ అంటే ఏంటి, ప్రీ డిటర్మైన్డ్, మనం ముందుగానే ఎస్టిమేషన్ వేయగలిగేది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే ఐఎమ్ ఏ ట్రైబల్ పర్సన్, నేను ఇంతవరకు షర్ట్ వేసుకోలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం నేను షర్ట్ స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నాను, ఓ టైలర్ దగ్గరికి వెళ్ళాను ఓకే, అర్థమవుతుందా. టైలర్ దగ్గరికి వెళ్తే సార్ నాకు షర్ట్ కావాలి అంటే నా బాడీ సైజ్ చూసి నాకు ఎంత సైజ్ క్లాత్ సరిపోతుందో అతను ఈజీగా చెప్పగలడు, ఎస్ ఆర్ నో ఓకే. ఆ క్లాత్ మార్కెట్ రేట్ ఎంత ఉంటుందో కూడా అతను చెప్పగలడు ఓకే. అంటే రా మెటీరియల్ కాస్ట్ వీ కెన్ ఎస్టిమేట్ దట్, ఎస్ ఆర్ నో, నాకు ఎంత సైజు క్లాత్ అవసరం అవుతుంది అతను చెప్పగలడు, ఈజీగా ఎగ్జాక్ట్గా చెప్తాడు. నీకు హాఫ్ హ్యాండ్స్ కావాలంటే 1.5 మీటర్స్, ఫుల్ హ్యాండ్స్ కావాలంటే 1.6 మీటర్స్ అంటాడు, దట్స్ ఇట్. సో సైజ్ యాక్యురేట్గా తెలుసు, దాని మార్కెట్ ప్రైస్ అనేది మనం ఈజీగా చెప్పొచ్చు ఓకే, అర్థమవుతుందా. క్లాత్ కాస్ట్ ఎంత అవుతుంది. నెక్స్ట్ టైలర్ స్టిచ్చింగ్ ఛార్జెస్, షర్ట్ స్టిచ్ చేయడానికి నేను 400 తీసుకుంటాను, లెట్ అస్ సే క్లాత్ కాస్ట్ ఈస్ 600 రూపీస్, టైలర్ ఛార్జెస్ ఆర్ 400 రూపీస్, టోటల్ షర్ట్ కాస్ట్ ఎంత అవుతుంది 1000 రూపీస్. దిస్ ఈజ్ ద ఎస్టిమేటెడ్ కాస్ట్, ఎస్ ఆర్ నో. మరి టైలర్ ఏమన్నా కాస్ట్ అకౌంటెంటా, నో. బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ హీ కెన్ ఎస్టిమేట్ ద కాస్ట్ ఆఫ్ ద షర్ట్ ఆర్ ప్యాంట్ ఆర్ సూట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ ఎస్టిమేటెడ్ కాస్ట్ అనేది దేన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తామంటే బేస్డ్ ఆన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఓకే.
ఇప్పుడు మీ మదర్నైనా కానీ ఇంట్లో ఖర్చులు ఎంత అవుతాయి, ఒక నెలకు ఖర్చు ఎంత అవుతుందంటే ఆవిడ ఎస్టిమేషన్ వేసి చెప్తుంది. మరి ఆవిడేమైనా కాస్ట్ అకౌంటెంటా? నో. ఫాదర్ అయినా చెప్తాడు. ఫాదర్ ఏమైనా కాస్ట్ అకౌంటెంటా? నో. బేస్డ్ ఆన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఎనీబడి కెన్ ఎస్టిమేట్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్, నాట్ ఎట్ ద ఎండ్, ఎట్ ద బిగినింగ్. ఓకే. సో ఇప్పుడు నార్మల్గా అయితే ఇప్పుడు పండగలు ఏమి లేవు, ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అనేది మీ పేరెంట్స్ చెప్తారు. అదే ఏదైనా మంత్లో దసరా వచ్చింది, సంక్రాంతి వచ్చింది, వినాయక చవితి వచ్చింది, ఓకే, ఆ మంత్లో ఇంక్లూడింగ్ ఫెస్టివల్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందో చెప్తారు ముందుగానే కావాలంటే. ఓకే, అర్థమవుతుందా? అది నథింగ్ బట్ ఎస్టిమేటెడ్ కాస్ట్. ఓకే. Cost need not be actual cost. It can also be the estimated cost. ఎస్టిమేటెడ్ కాస్ట్ అంటే బిగినింగ్లో ఓకే చెప్పగలిగేదాన్ని ఎస్టిమేటెడ్ కాస్ట్ అంటాము. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద కాస్ట్ అకౌంటింగ్. నౌ సెకండ్ ఆబ్జెక్ట్. ఓకే, మీరు కాస్ట్ని క్యాలిక్యులేట్ చేశారండి. ఈ కాస్ట్ని దేనికి యూజ్ చేస్తాము అంటే కనుక ఓకే, సో రెండు రకాలుగా యూజ్ చేయొచ్చు కాస్ట్ని. బై క్యాలిక్యులేటింగ్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ యూ కెన్ యాడ్ ద డిజైర్డ్ ప్రాఫిట్ అండ్ ఫిక్స్ ద సెల్లింగ్ ప్రైస్. దట్ మీన్స్ డిటర్మైన్ ద సెల్లింగ్ ప్రైస్. నీకు సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేయాలంటే ఫస్ట్ నీ కాస్ట్ ఎంతో తెలియాలి. నువ్వు కాస్ట్ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేసావు అనుకోండి, చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, అర్థమవుతుందా? సో ఇన్ ఆర్డర్ టు ఫిక్స్ ద సెల్లింగ్ ప్రైస్ ఫస్ట్ యూ హ్యావ్ టు నో ద కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్. సెకండ్, టు వాల్యూ ద ఇన్వెంటరీస్. AS2 మీకు ఏమైనా డిస్కషన్కి వచ్చింది ఎప్పుడైనా? అకౌంటింగ్ స్టాండర్డ్ 2, ఇన్వెంటరీస్ ఆర్ వాల్యూడ్ ఎట్ కాస్ట్ ఆర్ NRV విచ్ ఎవర్ ఈస్ లోయర్. ఎస్ ఆర్ నో? కాస్ట్ ఆర్ NRV విచ్ ఎవర్ ఈస్ లోయర్. దట్ మీన్స్ ఇన్వెంటరీస్ మన దగ్గర అన్సోల్డ్ ఫినిష్డ్ గూడ్స్ కానివ్వండి, అన్యూజ్డ్ మెటీరియల్స్ కానివ్వండి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కానివ్వండి, ఏదైతే ఉందో ఓకే వాటిని మనం వాల్యుయేషన్ చేయాలి. మీరు ట్రేడింగ్ అకౌంట్లో ఓపెనింగ్ రా మెటీరియల్, క్లోజింగ్ రా మెటీరియల్ వేస్తున్నారు కదా? ఎస్ఆర్ నో? ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్, క్లోజింగ్ ఫినిష్డ్ గూడ్స్ వేస్తారు కదా? ఓకే, అంటే అది మనకి ఎసెట్టే కదా? ఓకే, అర్థమవుతుందా? ఈ ఇన్వెంటరీస్ ఆర్ ఎసెట్స్. ఈ ఎసెట్స్ని వాల్యూ చేయాలి కదా? ఓకే, ఎక్కడ వాల్యూ చేయాలి? కాస్ట్ ఆర్ NRV విచ్ ఎవర్ ఈస్ లోయర్. అంటే ఇన్వెంటరీస్ని వాల్యూ చేయడానికి కాస్ట్ అనేది కూడా యూస్ చేస్తాం. ఓకే, అర్థమవుతుందా? అదే వాటి నెట్ రియలైజబుల్ వాల్యూ కనుక తక్కువ ఉందంటే అప్పుడు దాన్నే యూస్ చేస్తాం. అదే కాస్ట్ కన్నా NRV ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు కాస్ట్ మీదనే నువ్వు వాల్యూ చేయాలి. ఓకే, ఎందుకంటే ఇన్వెంటరీస్లో ఏదన్నా ఓవర్ వాల్యుయేషన్ చేశారు అంటే కనుక ఓకే, ఓవర్ వాల్యుయేషన్ ఆర్ అండర్ వాల్యుయేషన్ జరిగిందంటే డైరెక్ట్లీ ఇంపాక్ట్స్ ఆన్ ప్రాఫిట్. ఎస్ ఆర్ నో? నువ్వు క్లోజింగ్ స్టాక్ వాల్యూని ఇంక్రీజ్ చేసావు అనుకో, 10 lakhs ఉంది దాని కాస్ట్, బట్ నువ్వు 12 lakhs చూపించావంటే ప్రాఫిట్ 2 lakhs పెరిగిపోతుంది. ఎస్ ఆర్ నో? అదే క్లోజింగ్ స్టాక్ 10 lakhs ఉన్న దాన్ని 7 lakhs చూపించావంటే ప్రాఫిట్ 3 lakhs డౌన్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో ద వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్ డైరెక్ట్లీ ఇంపాక్ట్స్ ఆన్ ప్రాఫిట్. ఓకే, అర్థమవుతుందా? అది పాయింట్ వచ్చేసి. సో కాస్ట్ కెన్ బి యూజ్డ్ టు ఫిక్స్ ద సెల్లింగ్ ప్రైస్ యాజ్ వెల్ యాజ్ టు వాల్యూ ద ఇన్వెంటరీస్. ఓకే, దోస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ కాస్ట్. ఓకే, ఇప్పుడు వచ్చేసేసి సరే కాస్ట్ని క్యాలిక్యులేట్ చేసావు, ఇక నెక్స్ట్ ఏంటి? టు డిటర్మైన్ ద సెల్లింగ్ ప్రైస్. The product at the beginning of the year. At the beginning of the year. Okay, so విషయం ఏంటి? టు డిటర్మైన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ నాట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. ఫినాన్షియల్ అకౌంటింగ్ ఏమైనా చెప్తుందా నేను సెల్లింగ్ ప్రైస్ని ఫిక్స్ చేస్తాను అని? నో. దెన్ సెల్లింగ్ ప్రైస్ని ఫిక్స్ చేయాలంటే మనకు సబ్జెక్ట్ కావాలి. దట్ సబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ కాస్ట్ అకౌంటింగ్. ఓకే, అర్థమవుతుందా? మీరు యాక్చువల్గా ఫినాన్షియల్ అకౌంటింగ్లో ఇవి 3 కాదండి. ఓకే, సో ఇంకా మెనీ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ అడ్వాంటేజెస్ మీరు డిస్కస్ చేసే ఉంటారు, చదివే ఉంటారు. వాటిలో ఎక్కడా కూడా ఫినాన్షియల్ అకౌంటింగ్ డజంట్ సే ఓకే ఐ విల్ క్యాలిక్యులేట్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్, ఐ విల్ ఫిక్స్ ద సెల్లింగ్ ప్రైస్. ఫినాన్షియల్ అకౌంటింగ్ నెవర్ టాక్స్ అబౌట్ దాట్.
ఎస్ ఆర్ నో? ఓకే, అర్థమవుతుందా? సో దాని గురించి డిస్కస్ చేసే సబ్జెక్టే మనకి కాస్ట్ అకౌంటింగ్. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి క్యాలిక్యులేటింగ్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఓకే, సో కాస్ట్ క్యాలిక్యులేట్ చేసామంటే కనుక మనం ఒక డిజైర్డ్ ప్రాఫిట్ ఆ రీజనబుల్ ప్రాఫిట్ పర్ యూనిట్ ఫిక్స్ చేసి సెల్లింగ్ ప్రైస్ని చెప్తాం. ఓకే, చూడండి, సెల్లింగ్ ప్రైస్ అనేది ఏంటి? మనం మరీ ఎక్కువ చెప్పామనుకోండి కస్టమర్ మన దగ్గరికి రాడు, మరీ తక్కువ చెప్పామనుకోండి ఎస్ ఆబ్వియస్గా మన దగ్గరకు వస్తాడు, బట్ మనకి ఓకే డిజైర్డ్ ప్రాఫిట్ అనేది రాదు, తగ్గుతుంది. సో సో ఎక్కువ చెప్పకూడదు, తక్కువ చెప్పకూడదు. ఓకే, సో కాంపిటీటర్ తోటి చెక్ చేసుకొని ఓకే అర్థమవుతుందా, మన క్వాలిటీని బేస్ చేసుకొని మనం ఒక ప్రైస్ అనేది ఫిక్స్ చేయొచ్చు. ఓకే, అర్థమవుతుందా? దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు విషయం ఏంటి, మీరు మార్కెట్లోకి లెటర్స్ ఒక ఏంటది టీ ఫ్లాస్క్ తెలుసు కదా, మనం కాఫీ టీ ఓకే వీటికి ఫ్లాస్క్ యూస్ చేస్తూ ఉంటాం. దీంట్లో విషయం ఏంటి, మీకు చైనా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకే, నువ్వు మార్నింగ్ 6 o'clock అప్పుడు హాట్ కండిషన్లో ఉన్న కాఫీనో టీ అందులో పోసావు. ఓకే, అది ఎంతసేపు వేడిగా ఉంటుంది నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా చైనా ప్రోడక్ట్కి? నో. ఓకే, అర్థమవుతుందా? దాని ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది మార్కెట్. 1 లీటర్ ఫ్లాస్క్ వచ్చేసేసి మేబీ 500 రూపీస్ ఆర్ 600 రూపీస్ ఉండొచ్చు. ఓకే, అర్థమవుతుందా? బట్ దాంట్లో 2 గంటలు వేడిగా ఉంటుందా 3 గంటలు వేడిగా ఉంటుందా నువ్వు గ్యారంటీ ఇవ్వను. అదే ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్ చూడు, మిల్టన్ కానీ సెల్లో కానీ ఆ ఫ్లాస్క్ కొన్నామంటే అది 1 లీటర్ ఫ్లాస్క్ వచ్చేసేసి 1200 నుంచి 1500 ఉంటుంది. ఓకే, అర్థమవుతుందా? సో బట్ నీకు మార్నింగ్ 6 o'clockకి ఒక హాట్ కండిషన్లో పోసావంటే ఈవినింగ్ 4 o'clock వరకు కూడా మంచి హాట్ కండిషన్లో ఉంటుంది. ఓకే, అర్థమవుతుందా? సో విషయం ఏంటి, మినిమం 6 hours అదే హాట్ కండిషన్లో ఉంటుంది, ఆ తర్వాత గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంటుంది. ఓకే, అర్థమవుతుంది. ఈవినింగ్ 4 o'clock అప్పుడు కూడా కొంచెం తాగడానికి వేడిగానే ఉంటాయి. ఓకే, అర్థం అంటే అట్లీస్ట్ ఒక 10 hours అది స్టాండర్డ్గా అదే హాట్ కండిషన్ని మెయింటైన్ చేయగలుగుతుంది. ఎస్ ఆర్ నో? ఓకే, మరి ఇప్పుడు నీకు చైనా ప్రోడక్ట్ 500 or 600లోనే వస్తుంది, వేరేజ్ మిల్టన్ వచ్చేసి 1200 to 1500 పడుతుంది. ఓకే, సో సెల్లింగ్ ప్రైస్లో డిఫరెన్స్ ఉందా లేదా? డిఫరెన్స్ ఉంది. ఓకే, ఈ డిఫరెన్స్ దేనివల్ల? క్వాలిటీ. ఓకే, అర్థమవుతుందా? సో క్వాలిటీని బట్టి ఓకే అర్థమవుతుందా, నీ ప్రోడక్ట్ సెల్లింగ్ ప్రైస్ అనేది రీజనబుల్గా నువ్వు ఫిక్స్ చేయొచ్చు. ఓకే, అర్థమవుతుందా? సో దట్ ఈస్ ద సెకండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. థర్డ్ వన్ చూడండి, టు it helps, cost accounting helps to maximize profits with the help of tools like cost control and cost reduction. కాస్ట్ కంట్రోల్ అండ్ కాస్ట్ రిడక్షన్, ఈ 2 టూల్స్ని యూస్ చేసి దిస్ కాస్ట్ అకౌంటింగ్ హెల్ప్స్ టు మ్యాక్సిమైజ్ ద ప్రాఫిట్స్, టు మినిమైజ్ ద కాస్ట్ అండ్ మ్యాక్సిమైజ్ ద ప్రాఫిట్స్. మీరు ఎక్కడైనా చూడండి, ఫినాన్షియల్ అకౌంటింగ్ నెవర్ హెల్ప్స్ టు మ్యాక్సిమైజ్ ద ప్రాఫిట్స్. ఓకే, అర్థమవుతుందా? దాని ఆబ్జెక్ట్ ఒకటే, నీ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంతో చెప్తా, నీ ఫినాన్షియల్ పొజిషన్ ఏంటో చెప్తా, ఇన్ఫర్మేషన్ వేరియస్ యూజర్స్కి ఇస్తా, అంతవరకే. ఓకే, నీకు ప్రాఫిట్ పెంచాలి, కాస్ట్ తగ్గించాలి, ఓకే ఇవన్నీ మనకి సంబంధం లేని పనులు. ఓకే, అర్థమవుతుందా? సో మీరు కావాలనుకుంటే కాస్ట్ అకౌంటింగ్ దగ్గరికి వెళ్ళండి అని చెప్తారు, ఫినాన్షియల్ అకౌంటింగ్. సో కాస్ట్ అకౌంటింగ్ హెల్ప్స్ టు మ్యాక్సిమైజ్ ద ప్రాఫిట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ కాస్ట్ కంట్రోల్ అండ్ కాస్ట్ రిడక్షన్. ఓకే, ఈ రెండింటి గురించి డిస్కస్ చేసి క్లోజ్ చేద్దాం. యాక్చువల్లీ వాట్ డూ యూ మీన్ బై కాస్ట్ కంట్రోల్? కంట్రోల్ అంటే తగ్గించడం కాదు నాన్న, తెలుగులో చెప్పాలంటే అదుపులో ఉంచడం. కంట్రోల్ మీన్స్ నాట్ రిడక్షన్. ఓకే, సో కంట్రోల్ మీన్స్ మెయింటైనింగ్ ద బ్యాలెన్స్. ఓకే, అర్థమవుతుందా? బ్యాలెన్స్ చేయటాన్ని కంట్రోల్ అంటారు. ఓకే, అర్థమవుతుందా? సో సింపుల్గా చెప్పాలంటే కాస్ట్ కంట్రోల్ మీన్స్ డిసిప్లిన్, మెయింటైనింగ్ ద డిసిప్లిన్ ఇన్ ద ఎక్స్పెండిచర్. మెయింటైనింగ్ ద డిసిప్లిన్ ఇన్ ద ఎక్స్పెండిచర్ ఈజ్ కాల్డ్ కాస్ట్ కంట్రోల్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ విషయం ఏంటంటే యు ఆర్ స్టేయింగ్ ఇన్ ఏ హాస్టల్.
సో మీ ఫాదర్ మీ దగ్గరకు వచ్చేసేసి నాన్న ఈ హాస్టల్లో ఉండు, ఇక్కడ ఉండి చదువుకో జాగ్రత్తగా, ఈ సంవత్సరం అంతా ఇక్కడ చదువుకోమని చెప్పారు. ఓకే, సో ఇప్పుడు విషయం ఏంటయా అంటే హాస్టల్ ఫీజ్ ఓకే పర్ మంత్ ఈక్వల్ టు లెటస్ సే 8,000 పర్ మంత్ అనుకుందాం. ఓకే, హాస్టల్ ఫీజు వచ్చేసి మంచి ఎగ్జిక్యూటివ్ హాస్టల్లో వేశారు మిమ్మల్ని చక్కగా. ఓకే, సో 8,000 పర్ మంత్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్. ఓకే, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ ఈక్వల్ టు ఓకే లెట్ us say 2,000 per month. Your father is very generous, so he estimated 10,000 rupees per month. ఓకే, వెరీ గుడ్. అంటే ఇప్పుడు 1 year మీరు ఇక్కడ కోచింగ్ తీసుకోవాలి లెట్ us say. ఓకే, దెన్ 1 yearకి ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది మీకు? సో 1 year బడ్జెట్, 1 year budget means estimation. Okay, equal to rupees 1,20,000. You are very nice person. ఓకే, సో అతిగా ఖర్చు పెట్టేవాళ్ళు కాదు మరి. ఓకే, అదవుతుందా? మీ ఫాదర్కి మీ మీద నమ్మకం ఉంది. ఓకే, సో మీ ఫాదర్ ఏం చేశాడంటే మీ బ్యాంక్ అకౌంట్లో 1,20,000 డిపాజిట్ చేసి, సో డెబిట్ కార్డా లేదంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే సంథింగ్. ఓకే, సో మీకు ఇచ్చేసేసి నాన్న ఓకే ఈ 1,20,000 నీ అకౌంట్లో వేసావు. ఓకే, అదవుతుందా? సో నువ్వు ఎట్లా లైఫ్ లీడ్ చేస్తావు అనేది నీ ఇష్టం. ఈ 1,20,000తో నువ్వు 1 year బతకాల్సిందే. నువ్వు మళ్ళీ ఇంట్లో వచ్చి ఓకే సో మీ అమ్మని కానీ నన్ను కానీ మీ అన్నని కానీ తమ్ముడిని కానీ ఎవరిని రూపాయి అడగడానికి వీల్లేదు అని చెప్పుకొచ్చాడు మీ ఫాదర్. సో మీరు ఓకే అన్నారు. ఓకే, అర్థమవుతుందా? రైట్. సో ఇది బడ్జెట్ నాన్న. లెట్ us say యాక్చువల్ ఈక్వల్ టు సే రూపీస్ 1,20,000. మీరు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ కల్లా మీ అకౌంట్లో బ్యాలెన్స్ చూస్తే 0 ఉంది. దట్ మీన్స్ యూ స్పెండ్ 1,20,000. మీ మదర్ని ఏం అడగలేదు, ఫాదర్ని బ్రదర్ని ఎవరిని ఏం అడగల. ఓకే, అర్థమవుతుందా? 1,20,000తో లైఫ్ లీడ్ చేశారు. మీ ఫాదరే చెప్పారు, నాన్నగారు మీరు 120 ఇచ్చారు, ఆ 120 1 yearకి కంప్లీట్ అయిపోయింది అని చెప్పుకొచ్చారు. ఓకే, అర్థమవుతుందా? సో యువర్ ఫాదర్ అప్రిషియేటెడ్. ఇప్పుడు విషయం ఏంటి? మీ ఫాదర్ ఇయర్ బిగినింగ్లో 1,20,000 ఇచ్చి దీంతో లైఫ్ లీడ్ చేయమన్నారు. మీరు ఎగ్జాక్ట్గా 1 year పాటు 1,20,000తో కనుక లీడ్ చేస్తే దెన్ యూ డిడ్ కాస్ట్ కంట్రోల్, దెన్ యూ మెయింటైన్ ద డిసిప్లిన్ ఇన్ ద ఎక్స్పెండిచర్. ఎస్ ఆర్ నో? అదే 1,20,000తో కనుక 1 year నడిపిస్తే మీరు కాస్ట్ని కంట్రోల్ చేసినట్టే, అదుపులో పెట్టారు. ఓకే, అర్థమవుతుందా? దిస్ ఈజ్ కాల్డ్ కాస్ట్ కంట్రోల్. సిమిలర్లీ ఆర్గనైజేషన్లో కూడా ఓకే ఈ సంవత్సరం నేను 5 కోట్లు సేల్స్ చేద్దాం అనుకుంటున్నా, ఇందులో 4 crores వచ్చేసి నా కాస్ట్, 1 crore ఈజ్ మై ప్రాఫిట్ అని ఒక టార్గెట్ కాస్ట్ ఒకటి ఫిక్స్ చేసుకున్నారు. టార్గెట్ సేల్స్ 5 crores, టార్గెట్ కాస్ట్ 4 crores. ఓకే, డిజైర్డ్ ప్రాఫిట్ 1 crore. ఓకే, సో సేల్స్ 5 crores చేశారు మీరు. ఇప్పుడు మీ కాస్ట్ కనుక ఎగ్జాక్ట్గా 4 crores ఆర్ బిలో 4 crores అయితే మీరు అనుకున్న ప్రాఫిట్ వస్తుందా లేదా? ఎస్ ఆర్ నో? దెన్ యూ డిడ్ కాస్ట్ కంట్రోల్. ఓకే, మనం ముందుగా ప్లాన్ చేసుకున్న ఎక్స్పెండిచర్ని దాటకుండా చూసుకోవడాన్నే ఏమంటాం మనం? కాస్ట్ కంట్రోల్. మనం ప్లాన్ చేసుకున్న ఎక్స్పెండిచర్ని దాటకుండా ఉంటే దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ కంట్రోల్. కాస్ట్ కంట్రోల్ మీన్స్ నాట్ రిడ్యూసింగ్ ద కాస్ట్, కంట్రోలింగ్ ద కాస్ట్. ఓకే, మెయింటైనింగ్ ద డిసిప్లిన్ ఇన్ ద ప్లాన్డ్ ఎక్స్పెండిచర్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ కంట్రోల్. అదే సే యు స్పెండ్ 1,25,000 rupees. ఓకే, సో విషయం ఏంటి? ఏదో ఫెస్టివల్కి మీ 2-3 ఫెస్టివల్స్ వస్తాయి. ఒక ఫెస్టివల్కి ఇంటికి వెళ్ళినప్పుడు మదర్ దగ్గర 3,000 లాగారు. ఇంకో ఫెస్టివల్కి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు సో ఎల్డర్ బ్రదర్ దగ్గర 2,000 లాగారు. ఓకే, అర్థమవుతుందా? సో మీ మదర్ కానీ మీ బ్రదర్ కానీ, సరే మీ మదర్ చెప్పకపోయినా మీ బ్రదర్ చెప్పాడు, నాన్న చెల్లికి 2,000 ఎక్స్ట్రా ఇచ్చాను అని చెప్పేసి. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మీ ఫాదర్ అడిగారు, ఏమా అన్నయ్య దగ్గర 2,000 తీసుకున్నావంట. ఓకే, అమ్మ దగ్గర ఎంత తీసుకున్నావు? సో 3,000 తీసుకున్నాను మీరు చెప్పారు. 1,25,000 అయింది. 5,000 ఎక్స్ట్రా స్పెండ్ చేసావు. ఎందుకు స్పెండ్ చేసావు అంటే బర్త్డే పార్టీ చేసుకున్నాము, సో 5,000 రూపీస్ స్పెండ్ అయింది. ఓకే, అర్థమవుతుందా? సో బర్త్డే పార్టీ అనేది అవైలబులా అనవైలబులా అంటే కంపల్సరీనా? దట్ మీన్స్ అవైలబుల్. ఓకే, సో ఫ్రెండ్స్ అందరినీ ఏ రెస్టారెంట్కో తీసుకెళ్ళి రచ్చ చేశారు 5,000 తోటి. ఓకే, సో కావాలంటే నీకు బర్త్డే వచ్చిందంటే టీ పార్టీ ఇప్పించు, లేదు కాఫీ పార్టీ ఇప్పించు. ఓకే, లేదు ఒక 500 రూపాయలతో కేక్ ఆర్డర్ ఇచ్చి కేక్ కట్ చేసుకోండి, సరిపోయింది.
5,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? లేదు కదా. లేదు, నువ్వు సంపాదించుకున్న తర్వాత 5,000 కదా 5,00,000 పెట్టి బర్త్డే పార్టీ చేసుకో, ఎవరికి నష్టం? ఓకే, అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ అవైలబుల్. అట్లా కాదు, అనుకోకుండా మధ్యలో హాస్టల్ ఫీజు పెంచారు, అర్థమవుతుందా? మంత్లీ 1,000 రూపీస్ హాస్టల్ ఫీజు పెంచారు. ఓకే, అర్థమవుతుందా? సో దానికోసం అని చెప్పేసి మీ మదర్ దగ్గర నుంచి మీ బ్రదర్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నారు. ఇప్పుడు ఇది అవైలబులా అనవైలబులా? అనవైలబుల్ దానికి ప్రాబ్లం లేదు. ఓకే, అర్థమవుతుందా? సో మీరు స్పెండ్ చేసుకోవచ్చు. అది కాస్ట్, ఐ మీన్ మీరు కాస్ట్ని ఎక్స్ట్రా స్పెండ్ చేసినట్టు రాదు. ఓకే, అవైలబుల్. బర్త్డే పార్టీస్ అవసరం లేదు. ఓకే, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయింది, ఫ్రెండ్స్ అందరినీ సినిమా పట్టుకెళ్ళాను, అవైలబులా అనవైలబులా? సినిమా చూడకపోతే చచ్చిపోతావా? లేదు కదా. ఓకే, నువ్వు సంపాదించుకున్నప్పుడు ఏ సినిమా అయినా చూడు, 100 మందిని తీసుకెళ్ళు, నష్టమే లేదు. ఓకే, అర్థమవుతుందా? దట్ ఈస్ ద పాయింట్. అనవైలబుల్ అయితే ఎస్. ఓకే, ఇప్పుడు మీ ఫాదర్ నెక్స్ట్ ఇయర్కి ఏం చేస్తాడు? హాస్టల్ ఫీజు ఇంకో 1,000 ఎక్స్ట్రా చేస్తాడు. ఓకే, అర్థమవుతుందా? అంటే హాస్టల్ ఫీజు 9,000, మీ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ 2,000, 11,000 పర్ మంత్ చేస్తాడు నెక్స్ట్ ఇయర్కి. ఓకే, అర్థమవుతుందా? అది పాయింట్ వచ్చేసి. ఓకే, అదే సే ఫర్ ఎగ్జాంపుల్ యూ స్పెండ్ ₹1,18,000, కాస్ట్ కంట్రోలా కాస్ట్ సేవింగా? కాస్ట్ కంట్రోలా కాస్ట్ సేవింగా? కాస్ట్ సేవ్ చేశారు ఇంకా మీరు, ఇంకా 2,000 తగ్గింది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మీ ఫాదర్ చెప్పారు, నాన్నగారు నా దగ్గర ఇంకా 2,000 మిగిలింది, సంతోషం అమ్మ దాచిపెట్టుకో, నెక్స్ట్ ఇయర్ కూడా యాజ్ యూజువల్ మంత్లీ 10,000 రూపీస్, 1,20,000 ఇచ్చేస్తాను తీసుకో. ఓకే, అర్థమవుతుందా? దట్ ఈస్ ద పాయింట్. సో ఇట్లా మనం ఎస్టిమేషన్ వేసిన దాన్ని ఓకే యాజ్ ఇట్ ఈస్ స్పెండ్ చేస్తే కనుక దాన్నే కాస్ట్ కంట్రోల్ అంటాము. ఓకే, అర్థమవుతుంది. దానివల్ల ఏంటి, ఇన్ కేస్ ఆర్గనైజేషన్స్లో చూసుకుంటే ఓకే నా కాస్ట్ 4 crores ఉందనుకోండి, సేల్స్ 5 crores, నా టార్గెట్ ప్రాఫిట్ వస్తుందిగా నాకు, నా డిజైర్డ్ ప్రాఫిట్. ఓకే, దట్ మీన్స్ ఇట్ హెల్ప్స్ టు మ్యాక్సిమైజ్ ద ప్రాఫిట్స్. అంటే ఇక్కడ ప్రాఫిట్ ఏం మ్యాక్సిమం అవ్వట్ల, బట్ నేను అనుకున్నదైనా వస్తుంది కదా, ఎస్ఆర్ నో. అదే నువ్వు కాస్త కొంచెం ఇంకా తగ్గించడానికి ట్రై చేసావు అనుకో, సేవ్ చేసే ట్రై చేసావు అనుకో, ఇంకా నీ ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. ఓకే, దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ కాస్ట్ కంట్రోల్. నెక్స్ట్ సెకండ్, కాస్ట్ రిడక్షన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాస్ట్ రిడక్షన్ అంటే నాన్న చూడండి, it means reducing the cost of the product permanently. Okay, permanently without reducing quality of the product. జాగ్రత్త చూడండి, without reducing quality of the product. Is it possible? Sir, you are talking about Chinese product. No, I am not talking about Chinese product. I am talking about every product, whether it is manufactured by China, India, America, Australia, England, France, Germany, whatever it is. Cost reduction means reducing the cost of the product permanently. ఇంకొకసారి తగ్గిందంటే ఇంకా దాన్ని ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం, పర్మనెంట్గా తగ్గిపోతుంది. Okay, without reducing the quality of the product. Sir, how can you reduce the cost of the product without reducing quality of the product? Is it possible? Is it possible? No, quantity okay, అంటే ఎట్లా? ఓహో, అట్లా కాదు, డబ్బా అదే సైజు కనిపిస్తుంది. ఓకే, అంతెందుకు రెస్టారెంట్స్లోకి వెళ్తే కనుక ఓకే అర్థమవుతుందా, అతగాడు ఇంత బకెట్ తీసుకొని వస్తాడు. ఓకే, అర్థమవుతుందా, కానీ చూస్తే అందులో సగానికే ఉంటుంది, మీకు అందరికీ తెలిసిందే కదా. సో నాట్ లైక్ దట్, అందులో అసలు ప్రోడక్ట్ని తగ్గిస్తున్నారు వాళ్ళు, అదే కదా నేను చెప్పేది, మెయిన్ ఇంగ్రీడియంట్ని తగ్గిస్తున్నారు. అట్లా కాదు. ఓకే, రిడ్యూసింగ్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ అంటే చూడు, ఇంతకుముందు అది అందులో అంత డబ్బాలో ఒక 20 గ్రాములు పట్టుద్దా, 20 grams పడుతుంది అనుకున్నాం. ఓకే, సో ఇంతకుముందు 20 grams 100 రూపీస్, ఇప్పుడు అదే 20 grams 90 రూపీస్. క్వాలిటీ ఏం తగ్గించలేదు, ఇంతకుముందు ఎంత అయితే పవర్ ఉందో ఇప్పుడు కూడా అంతే పవర్ ఉంది, బట్ 10 రూపీస్ తగ్గింది. ఎట్లా తగ్గించవచ్చు? సరే, ఆ ప్రోడక్ట్ అనే కాదు, మీరు ఏ ప్రోడక్ట్ అయినా కానీ చెప్పగలరా అట్లా? మనం రెగ్యులర్గా చాలా చూస్తున్నాం అట్లాంటివి. యూ కెన్ సే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఓకే,
ఓకే. బట్ నాకు కావాల్సిన ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్. So what's the fourth హ్మ్. ఓకే. చెప్తాను చూడండి. మీరు రెగ్యులర్‌గా చూసేదే. మేబీ మీ చిన్నప్పుడు మొబైల్స్ చూసే ఉంటారు. కొత్త మొబైల్ కొన్నప్పుడు మొబైల్ బాక్స్‌లో చార్జర్ వస్తుంది, హెడ్‌ఫోన్స్ వస్తాయి. ఇప్పుడు కొంటున్న మొబైల్ బాక్సెస్‌లో హెడ్‌ఫోన్స్ ఉంటున్నాయా? దానివల్ల ప్రొడక్ట్ క్వాలిటీ ఏమన్నా తగ్గుతుందా? నువ్వు మొబైల్ కొంటున్నావా? హెడ్‌ఫోన్స్ కొంటున్నావా? ఓకే. హెడ్‌ఫోన్స్ ఈస్ ద యాక్సెసరీ. ఒక అడిషనల్ ప్రొడక్ట్. ఓకే. అర్థమవుతుందా? ఇంతకుముందు హెడ్‌ఫోన్స్ ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళండి. ఈ ఏది బటన్ ఫోన్స్ కొన్నప్పుడు కానివ్వండి, సమ్‌హౌ 2015 వరకు అట్లా ఇచ్చారు. మీరు చూసే ఉండొచ్చు చిన్నప్పుడు. ఓకే. మరి ఇప్పుడొచ్చే మొబైల్ ఫోన్స్‌లో హెడ్‌ఫోన్స్ వస్తున్నాయా? ఓకే. మరి దానివల్ల ఏమన్నా మొబైల్ క్వాలిటీ గానీ, పెర్ఫార్మెన్స్ గానీ ఏమన్నా తేడా వస్తుందా? లేదు గదా! ఒక హెడ్‌సెట్ అనేది ఓకే. మ్యానుఫ్యాక్చరర్‌కి రూ. 50 పడుద్ది అనుకుందాం తయారు చేయటానికి. ఓకే. అర్థమవుతుందా? సో, ఇప్పుడు ఆ రూ. 50 ఆ హెడ్‌సెట్ అనేది మిస్ అవ్వడం వల్ల మ్యానుఫ్యాక్చరర్‌కి పర్మనెంట్‌గా రూ. 50 తగ్గినట్టేగా. రెడ్యూసింగ్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ పర్మనెంట్‌లీ వితౌట్ రెడ్యూసింగ్ క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్. దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ రిడక్షన్. అంటే సో, అన్‌వాంటెడ్ ఎలిమెంట్స్ ఏమేంటి? అన్‌వాంటెడ్ యాక్సెసరీస్ ఏమేంటి అనేది ఫైండ్ ఔట్ చేసి వాటిని ఎలిమినేట్ చేస్తే కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ అనేది పర్మనెంట్‌గా తగ్గుతది. వన్ మోర్ బెస్ట్ ఎగ్జాంపుల్. Okay, nowadays you can see Samsung phone, okay, is without a charging adapter. ఛార్జింగ్ అడాప్టర్ వస్తుందా శాంసంగ్ ఫోన్స్లో? ఏమన్నా ఐడియా ఉందా మీకు? మిగతా ఫోన్స్లో ఛార్జింగ్ అడాప్టర్ వస్తుంది. శాంసంగ్ ఫోన్స్లో ఛార్జింగ్ అడాప్టర్ ఇవ్వట్లే ఇప్పుడు. అది నువ్వు ప్రత్యేకంగా కొనుక్కోవాలి. అమెజాన్లో చూస్తే ఎంతరా బాబు అంటే 1250 కనిపిస్తుంది. నువ్వు ప్రత్యేకంగా కొనుక్కోవాలంటే దాన్ని. యు అండర్స్టాండ్ మై పాయింట్? స్టిల్ శాంసంగ్ హ్యాస్ మెనీ లవర్స్. ఓకే. అర్థమవుతుందా? మెనీ కస్టమర్స్, శాంసంగ్ లవర్స్. దెర్ ఆర్ మెనీ శాంసంగ్ లవర్స్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, త్రూ అవుట్ ద వరల్డ్. నువ్వు అడాప్టర్ ఇవ్వకపోయినా కానీ కొంటారు. బేసికల్లీ కొంతమంది ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఓకే, యాపిల్ ఫోన్ అనేది చాలా ఎక్కువ రేటు, మిగిలినవి కూడా కొంచెం ఎక్కువ రేటు ఉంటాయి. శాంసంగ్ కొంచెం మోడరేట్ ప్రైస్లో ఉంటుంది. ఓకే. ఆపరేషన్స్ చాలా ఈజీగా ఉంటుంది దాన్ని ఆపరేట్ చేయడం. ఓకే. అర్థమవుతుందా? సో దానివల్ల ఏంటంటే అంటే చాలా మంది శాంసంగ్ ఎక్కువగా కొంటారు. స్టిల్ నేను 1 డెకేడ్ నుంచి శాంసంగే వాడుతున్నా. ఓకే. రీజనబుల్ ప్రైస్కి వస్తుంది. ఓకే. అర్థమవుతుంది. ఆల్రెడీ ఇది 2020లో పర్చేజ్ చేశాను, లాక్డౌన్ జూన్ 2020లో. స్టిల్ ఎక్సలెంట్. ఓకే. అర్థమవుతుందా? సో ఏ ప్రాబ్లం రాలేదు నాకు ఇంతవరకు. ఒకసారి కింద పడే ప్యానల్ పగిలింది, వేయించుకున్నాము. ఓకే. అర్థమవుతుందా? దట్స్ ఇట్. ఓకే. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఆ అడాప్టర్ అనేది మిస్ అవ్వడం వల్ల శాంసంగ్ వాళ్ళకి అట్లీస్ట్ 500 అయినా సేవ్ అయ్యి ఉంటుందిగా. ఎస్ ఆర్ నో? ఓకే. సో రిడ్యూసింగ్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ పర్మనెంట్లీ వితౌట్ రిడ్యూసింగ్ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. ఓకే. దిస్ ఈజ్ కాల్డ్ కాస్ట్ రిడక్షన్. ఇప్పుడు దీనివల్ల మార్కెట్లో ఒక రూ. 200 తక్కువ అమ్మిన శాంసంగ్ ఫోను ఓకే, దాని సేల్స్ అనేవి పెరుగుతాయి. సేల్స్ పెరగడం వల్ల ప్రాఫిట్ పెరుగుతుంది. ఓకే. మార్కెట్ షేర్ అనేది పెరుగుతుంది. ఓకే. అర్థమవుతుందా? ఒకనొక సిచ్యువేషన్లో విషయం ఏంటి? ఓకే, ఎన్ని బ్రాండ్స్ ఉన్నా కానీ శాంసంగ్ అనేది మార్కెట్లో లీడర్. ఎక్కువ ఫోన్లు శాంసంగే సేల్ అయ్యాయి. ఓకే. అర్థమవుతుందా? రీసెంట్గా వన్ ప్లస్, యాపిల్, శాంసంగ్ ఇవి మూడు ఓకే ఒకనొకటి పోటీ పడి సేల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు వన్ ప్లస్ తగ్గింది, మళ్ళీ యాపిల్, శాంసంగే రెండింటికే పోటీ. మిగతావన్నీ ఒప్పో, వివో ఓకే, ఇవి నార్మల్, పెద్ద ఇంపాక్ట్ చూపించట్లేదు. అవి ఇంతకుముందు లాక్డౌన్ ముందు రెడ్మీ అని, ఒప్పో అని, వివో అని ఓకే, సో చాలా విపరీతంగా సేల్ అయ్యేవి, కానీ ఆ తర్వాత పెద్ద విషయం ఏం లేదు. ఓకే. అర్థమవుతుందా? సో ఇప్పుడు అర్థమైందా కాస్ట్ రిడక్షన్ అంటే ఏంటనేది? కాస్ట్ రిడక్షన్ అంటే అన్వాంటెడ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, దానికి అవసరం లేనివి ఏవే ఉన్నాయి చెక్ చేస్తారు, వాటిని తీసేయడం వల్ల ఓకే కాస్ట్ అనేది పర్మనెంట్గా తగ్గించవచ్చు. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ క్లోజ్ చేస్తాను. మీరు మార్కెట్లో అని కాదు, ఎప్పుడైనా రోడ్డు మీద బజాజ్ చేతక్ 2 వీలర్ చూసారా? బజాజ్ చేతక్ స్కూటర్, నాట్ స్కూటీ, స్కూటర్. ఓకే. పెద్దగా కనిపించదు, వెరీ రేర్. 1995లో అట్టుంది లాస్ట్ టైం ప్రొడక్షన్ జరిగింది. ఓకే. ఎస్. ఓకే. అర్థమవుతుందా? సో విషయం ఏంటి? బజాజ్ చేతక్కి థర్డ్ వీల్ ఉంటుంది, కింద కాదు వెనకాల, స్టెప్ని. ఓకే. అర్థమవుతుందా? మరి ఇప్పుడు వచ్చే స్కూటీస్కి థర్డ్ వీల్ ఏమైనా ఉందా? ఓకే. మరి ఒక వీల్ లేకపోవడం వల్ల ఇప్పుడున్న స్కూటీస్లో సేల్స్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ ఏమైనా తగ్గిందా?
ఇంకా టూ వీలర్ కొనాలంటే ఎక్కువ మంది స్కూటీనే ప్రిఫర్ చేస్తారు. చక్కగా లేడీస్ వాడుకోవచ్చు, జెంట్స్ వాడుకోవచ్చు. లేడీస్కి ఏమైనా ఎమర్జెన్సీ అయిందంటే కనుక ఓకే పని చూసుకొని రావచ్చు వాళ్ళు. ఓకే సో మార్కెట్కి వెళ్ళడానికా, ఓకే అర్థమవుతుందా, లేదు పిల్లల్ని స్కూల్ కాడ దింపి రావడానికా, ఓకే వాళ్ళకి లంచ్ బాక్స్ ఇచ్చి రావడానికా స్కూటీ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఓకే అర్థమవుతుందా. సో ఇక మగవాళ్ళతో పని లేదు, చిన్న చిన్న పనులన్నీ వాళ్ళు చూసుకుంటారు చక్కగా. మరి థర్డ్ వీల్ లేదని చెప్పేసి ఏమైనా కొంటాం మానేశారా స్కూటీస్ని? నో. ఓకే మరి ఒక వీల్ తగ్గడం వల్ల రిమ్ కాస్ట్ ఏంది, టైర్ కాస్ట్ ఏంది, ట్యూబ్ కాస్ట్ ఏంది, దాని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఏంది, ఓకే అర్థమవుతుందా, ఇవన్నీ తగ్గల. ఎస్ఆర్ నో అంటే అరౌండ్ ఒక 3000 అయినా తగ్గి ఉంటుందిగా. రిడ్యూసింగ్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ పర్మనెంట్లీ వితౌట్ రిడ్యూసింగ్ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. దిస్ ఈజ్ కాల్డ్ కాస్ట్ రిడక్షన్. అంటే అప్పట్లో రోడ్లు అనేవి బాగుండేవి కాదు నాన్న. ఎక్కడైనా పంచర్ పడింది అనుకోండి తోసుకుంటూ పోవాలి. ఆడవాళ్ళు అయితే మనకి అదే సైకిల్ తోసుకుంటూ పోవడానికి కాదు కదా. సో ఇమ్మీడియట్గా స్టెప్ని మార్చుకునేది. ఓకే సో ఎక్కడో అక్కడ పంచర్ షాపులు కూడా అడుగడుగులు ఉండేవి కాదు, ఎక్కడో ఒకటి ఉండేది. ఏ పంచర్ షాప్ దగ్గరికి వెళ్ళి దాన్ని పంచర్ వేయించుకునేది. ఓకే అదే ఇప్పుడు చూడండి మనకి రోడ్ ఫెసిలిటీస్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఓకే అర్థమవుతుందా. సో పంచర్ పడే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే అర్థమవుతుందా. సో పంచర్ పడ్డా కానీ ఇప్పుడు ట్యూబ్లెస్ టైర్లు వస్తున్నాయి. ఆల్మోస్ట్ నీకు 20-30 కిలోమీటర్స్ అది హోల్డ్ చేస్తుంది. ఓకే అర్థమవుతుందా, ప్రాబ్లం లేదు. దట్టు అడుగడుగునా పంచర్ షాపులు ఉన్నాయి ఇప్పుడు. ఓకే అర్థమవుతుందా. లేదు టైర్లెస్ ట్యూబ్ కిట్ నీ దగ్గరనే ఉంది అంటే కనుక నువ్వే పంచర్ వేసుకోవచ్చు చక్కగా. ఓకే అర్థమవుతుందా. ఇప్పుడు మీకు పవర్ బ్యాంకులు తెలుసు కదా, పవర్ బ్యాంక్ అంత సైజులో గాలి కొట్టే మిషన్లు కూడా వస్తున్నాయి. దానికి ఛార్జింగ్ పెట్టుకుంటే చాలు అదే గాలి కొట్టేస్తుంది. ఓకే అమెజాన్లో వాటిలో కనిపిస్తాయి మీకు. ఓకే అర్థమవుతుందా. సో దట్స్ ఇట్. ఓకే అర్థమవుతుందా. సో అప్పట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పెద్దగా ఉండేవి కాదు, అందుకని థర్డ్ వీల్ అనేది మ్యాండేటరీ అయ్యేది. బట్ తార్ రోడ్లు పెద్దగా ఉండేవి కాదు కదా, మట్టి రోడ్లు గులక రోడ్లు. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఓకే సో ఈవెన్ తండాల్లో కూడా తార్ రోడ్లు ఉన్నాయి. ఓకే సో నీకు థర్డ్ వీల్ అవసరం లేదు. ఓకే అర్థమవుతుందా. దానివల్ల కాస్ట్ అనేది పర్మనెంట్గా తగ్గింది. ఎస్ఆర్ నో. దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ రిడక్షన్. సో కాస్ట్ అకౌంటింగ్ యూజెస్ ద టూల్స్ కాస్ట్ కంట్రోల్ అండ్ cost reduction. So with the help of these tools we can maximize the profit, we can reduce the cost and maximize the profit. So these are the objects of the cost accounting. సో ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఎందుకు కాస్ట్ అకౌంటింగ్ నేర్చుకుంటున్నారు అంటే కనుక మీరు ఆన్సర్ చెప్పవచ్చు. కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద కాస్ట్ టు డిటర్మైన్ ద సెల్లింగ్ ప్రైస్. ఓకే ఇట్ హెల్ప్స్ టు మ్యాక్సిమైజ్ ద ప్రాఫిట్. ఓకే అర్థమవుతుందా. ఫైనాన్షియల్ అకౌంటింగ్ డజంట్ కేర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఎస్ ఆర్ నో. ఫైనాన్షియల్ అకౌంటింగ్ పర్పస్ వేరు, కాస్ట్ అకౌంటింగ్ పర్పస్ వేరు. ఓకే ఈ పర్పస్ కోసం మేము కాస్ట్ అకౌంటింగ్ డిస్కస్ చేసుకుంటున్నాము, నేర్చుకుంటున్నాము. ఓకే అర్థమవుతుందా. దట్స్ ఇట్. ఓకే ఈరోజుకి ఇంతవరకు చాలు నాన్న. ఓకే నోట్ చేసుకుంటారా. ఓహో